తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సంక్రాంతి సెలవులతో హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అవుతుంది. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండుగ నేపథ్యంలో ప్రయాణికులు ప్రయాణమవుతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా పండుగ సందర్భంగా అదనంగా 33% అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. అలాగే సంక్రాంతి పండుగ ప్రయాణికులతో పాటు శబరి, కుంభమేళా వెళ్లేవారు కూడా ఉండటంతో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పడాలంటే ముందరు పోవాలన్నా ముందరు పోదాం పడతాం. నారాయణపేట నెక్స్ట్ విధాన్ ఒక అడుగు డోర్ కానీ బండి నారాయణపేట నెక్స్ట్ పుల్లున్నా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సంక్రాంతి సెలవులతో హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అవుతుంది. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండుగ నేపథ్యంలో ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 188 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా పండుగ సందర్భంగా అదనంగా 33% అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. అలాగే సంక్రాంతి పండుగ ప్రయాణికులతో పాటు శబరి, కుంభమేళాకు వెళ్లేవారు కూడా ఉండటంతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్, రైట్ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా తమ సొంత ఊళ్ళోకి వెళ్లేందుకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లేందుకు రైల్వే స్టేషన్లకు తరలి వస్తున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర ప్రయాణికుల రద్దీ ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి ప్రయాణికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ రోజు నుంచి తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ మొదలవుతాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి సంక్రాంతి హాలిడేస్ మొదలయ్యాయి. ఇక హాలిడేస్ సందర్భంగా ఒక ఏపీకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కూడా సంక్రాంతి రైల్వే స్టేషన్లకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తాత్కాలిక బుకింగ్ కౌంటరు. ఇక్కడ ఉన్న 10 కౌంటర్లకు కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రయాణికులు వచ్చి వాళ్ళ టికెట్లు తీసుకెళ్తున్నారు. ఒక్కసారిగా ఇక్కడ రద్దీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మనం ఒకసారి బుకింగ్ కౌంటర్ బయట కూడా చూసుకోవచ్చు. ఎక్కువ మంది, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ట్రైన్ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మొత్తం 180 పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. ఇక ఇతర జోన్ల నుంచి, అంటే ఉత్తరప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి వెళ్ళే రైళ్లు సికింద్రాబాద్ మీద నుంచి కూడా కొన్ని ప్రత్యేక రైళ్లు వెళ్తాయి. వాటన్నిటిని కలుపుకొని మొత్తం 300 పైగా ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల కోసం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపుతామని కూడా తెలిపింది. అయితే ప్రత్యేక రైళ్లలో కొంచెం ఛార్జీలు కూడా ఎక్కువ ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే ప్రతిరోజు సికింద్రాబాద్లో 2 లక్షల మంది ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే వారి ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్తారు. ప్రస్తుతానికైతే ఈ సంక్రాంతి సందర్భంగా ఈ 2 లక్షల పైగా, అంటే 2,50,000 పైగా వెళ్ళే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ మొత్తం మన హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రత్యేక రైళ్ల వివరాలు ఒకసారి చూద్దాం. సికింద్రాబాద్ విశాఖపట్నం, సికింద్రాబాద్ బెంగళూరు, నాంపల్లి కాకినాడ, నాంపల్లి తిరుపతి, కొత్తగా హైదరాబాద్లో
చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా టెర్మినల్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. అక్కడి నుంచి కూడా చెర్లపల్లి విశాఖపట్నం, చెర్లపల్లి కాకినాడ, శ్రీకాకుళం తిరుపతి, కాకినాడ వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కొన్నిటికి అదనపు కోచ్లను కూడా యాడ్ చేస్తామని, జోడిస్తామని కూడా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక వందే భారత్ సికింద్రాబాద్ నుంచి మొత్తం వందే భారత్ రైళ్లు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ వందే భారత్ రైళ్లలో కూడా 100% పైగా ఆక్యుపెన్సీ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ రైలుకి 16 కోచ్లు ఉంటే దాన్ని 4 కోచ్లు యాడ్ చేసి 20 కోచ్లతోటి ఈ పండుగ సందర్భంగా తిప్పుతామని కూడా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక ఛార్జీలను కూడా రైల్వే వసూలు చేస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది రద్దీగానే ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలోనే ఇది ఒక పెద్ద రైల్వే స్టేషన్. ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్టేషన్ పునరుద్ధరణ కార్యక్రమాలు పనులు జరుగుతున్నాయి. దీంతో కొంత ప్లేస్ అనేది ఇక్కడ ప్రయాణికులకి టికెట్ బుకింగ్ చేసుకోవడానికి కానీ ప్లేస్ అనేది కొంత తక్కువగా మారింది. గతంలో ఎక్కువగా పెద్ద ప్లేస్ ఉండేది. ఇప్పుడు స్టేషన్ రైట్ విషయాలు చాలా మంది ప్రయాణికులు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నారు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే టికెట్లు దొరక్క పడిగాపులు కాస్తున్నారు అనుకోవచ్చా? రైట్, తప్పకుండా. అంటే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ రైళ్ల రాకపోకల సమయాలు అంటే ఆన్ టైంకి ట్రైన్ రాకపోవడం వల్ల ప్రయాణికులు స్టేషన్ల దగ్గరనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది కూడా ఇక్కడ ప్రయాణికులు ఈరోజు రాత్రి వచ్చే ట్రైన్ కోసం కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అంటే ఇతర జోన్ల అంటే ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, కర్ణాటక నుంచి కూడా కొన్ని ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి ఆపరేట్ అవుతాయి. ఇక్కడి నుంచి కూడా వెళ్తే అవకాశం ఉంటుంది. ఒరిస్సా అలాంటి ట్రైన్లు కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి. అయితే ఆ ట్రైన్ల కోసం కూడా ఎంతోమంది ప్రయాణికులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి వెసులుబాటు కలగడం లేదు. మరిన్ని రైళ్ల సంఖ్యను పెంచడం, అదేవిధంగా ట్రిప్పులను పెంచడం, జనరల్ కోచ్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. చాలామంది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, లేడీస్, జెంట్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు. आप किधर जाते हैं आज? हिंदी में बोलो एक बार उतर। बिहार जाते हैं। बिहार जाते हैं। कब है ट्रेन, कब है आपका? शाम को है। शाम के। इधर से किधर बिहार में? किशनगंज जिला। कितने देर वेट करना पड़ता है आपको? अभी हमको 4 घंटा वेट करना पड़ता 4 घंटा वेट करना पड़ता है। अभी कैसे फेस्टिवल को जा रहा, नहीं तो हॉलीडेज ऐसे जा रहा है? है। जनरल से जा रहे हैं। जनरल। कभी भी रेलवे स्टेशन में कह रहे थे टाइम टू टाइम आते कम है आपका बिहार जाने का ट्रेन अवेलेबिलिटी? हाँ ठीक है, वो टाइम टू टाइम है। सुबह था वो निकल गया। ओके। और अभी शाम को है। टाइम को बराबर आते ट्रेन, नहीं तो हाँ, लेट होता? बराबर आता। बराबर आते। और कुछ ट्रेन को इम्प्रूव एक्स्ट्रा ऐड करना? कुछ भी नहीं, बढ़िया। अभी ఓకే ठीक है। ఓకే ఓకే। మొత్తానికైతే చాలామంది ప్రయాణికులు చెప్తున్నది ఏంటంటే బీహార్కి వెళ్ళడానికి కానీ ఉత్తరప్రదేశ్ వెళ్ళడానికి కానీ ట్రైన్లు ఉన్నాయి, సరిపోతున్నాయి. అంటే సంక్రాంతి పండుగ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే బీహార్లో, ఇతర రాష్ట్రాల్లో కొంత తక్కువ పండుగని పెద్ద మొత్తంలో జరుపుకోరు. ప్రస్తుతానికైతే ఇక్కడున్న బీహార్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన మాత్రం హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అలా వెళ్తున్నామని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ విశాల్.